హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మార్నింగ్ నుండి అందరూ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా ప్రోమో అయితే వచ్చింది. ఇప్పటికి 1 అవర్ అయింది ప్రోమో వచ్చి. ఓపెన్ చేయగానే ఇంకా ఫస్ట్ మనకి ఆ అబ్బాయి మాట్లాడిన మాటలన్నీ చూపిస్తారు. అది కూడా రెడ్ లైట్‌లో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఇక సింబాలిక్‌గా చెప్తున్నారనమాట వాళ్ళు. "నువ్వు డేంజర్‌లో ఉన్నావు అన్ని మాటలు మాట్లాడినావు కాబట్టి" అని. అసలు అన్ని అన్ని మాటలు అంటాడు 'బిగ్ బాస్‌ని'. తను ఉన్న షోనే 'బిగ్ బాస్'. ఉన్న షో వాళ్ళనే తిడితే అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అది ఒకరింట్లో ఉంటూ వాళ్ళనే తిట్టినలాగా ఉంది అసలు. ఇంకా నాగార్జున గారు అప్పుడే వస్తారు ఆ బ్యాండ్ తీసుకొని. స్టిక్ బ్యాండ్ అది. పెట్టుకొని ఫుల్ సీరియస్ ఫేస్ పెట్టుకొని వస్తారు. అప్పటికే ఆ అబ్బాయికి అర్థమయ్యి ఉంటది. తను ఫేస్ అంతా ఒకలాగా పెట్టుకొని ఉన్నాడు. సో, ఇవాళ నాకుంటదని అనుకోని ఉంటాడు అబ్బాయి మాత్రం. నాగార్జున గారు రాగానే ఇంకా తనన్న మాటలన్నీ రిపీట్ చేస్తా ఉంటారు. అబ్బాయి వండేసి ఇక లేసి నిల్చొని ఇక ఫిక్స్ అయిపోతాడు. ఏదో ఒకటి అంటే ఇక సారీ చెప్పాలి అంటే రియలైజ్ అయిపోయిండనమాట అప్పటికే తను. కూర్చొని సారీ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి నాగార్జున గారు. సారీ బిగ్ బాస్ అనేసి రిక్వెస్ట్ అనమాట. బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తాడు. నాగార్జున గారు ఉండి ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ టైమ్ అసలు హిస్టరీలో నాకు తెలిసి 'బిగ్ బాస్‌లో' రెడ్ కార్డ్ చూపించడము. చూపించేసి 'బిగ్ బాస్‌ని గేట్స్ ఓపెన్ చేయమని గెట్ ఔట్ ఆఫ్ ద హౌస్' అనేసి అంటాడు. ఇక అబ్బాయి ఉండి రిక్వెస్ట్ చేస్తారనమాట. ప్లీజ్ సార్ వన్ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. ఇంకా ఎప్పుడు రిపీట్ చేయను సారీ అని. యష్మి కూడా తన క్లాన్ కాబట్టి తను కూడా లేచి సపోర్ట్ అంటే లైక్ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్ వన్ లాస్ట్ ఛాన్స్ అనేసి అడుగుతది. అయినా గానీ నాగార్జున గారు ఇంకా నేనేం చేయలేను. బిగ్ బాస్ ఇంట్లో ఉండి బిగ్ బాస్‌ని తిట్టడం, బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వకుండా తను పెట్టిన రూల్స్‌ని అగెయిన్స్ట్‌గా వాటికి కౌంటర్ వేయడం, జోక్స్ వేయడం. జోక్స్ అంటే అది వేరే విషయం. కానీ అక్కడ తను తను పెట్టిన రూల్‌కి అగెయిన్స్ట్‌గా ఎన్‌కౌంటర్ చేసినలాగా కౌంటర్స్ వేస్తా, కమెంట్స్ చేస్తా ఇట్లా చేసిందంటే అది నార్మల్‌గా తన అబ్బాయి పర్సెప్షన్‌లో అది కామెడీ ఆర్ ఎనీథింగ్ అయ్యుండొచ్చు. బట్ చూడ్డానికి జనాలకి మాత్రం అది అట్లా అనిపించలేదనమాట. అంటే తను టాస్క్ ఆడకుండా, ఏం చేయకుండా ఊరికనే కౌంటర్స్ ఇస్తా, కమెంట్స్ పాస్ చేస్తా ఉంటే నోబడీ విల్ యాక్సెప్ట్ హిమ్ గదా! ఇప్పుడు గేమ్ ఆడి నువ్వేదైనా చేసినావంటే ఇట్స్ ఓకే. బట్ గేమ్ ఆడకుండా ఊరికనే కూర్చొని అది కూడా అందులో తను చీఫ్. చీఫ్ అంటే ఎట్లా ఉండాలసలు? అన్నీ ఫాలో అవుతా రూల్స్. ఏం అగెయిన్స్ట్‌గా వెళ్ళొద్దు. తను మాత్రం అలా వెళ్ళిండు. మీకేమనిపించిందో